ఆయన నోటి మాట మృతులను సైతం సజీవులుగా చేసింది. హల్లెలూయా. ఆయన మాట గురించి ఒక మాట చెప్పనివ్వండి. ఆయన గురించి చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డా. 38 ఏళ్ళ నుంచి, ఎన్నేళ్ళ నుంచి, 38 ఏళ్ళ నుంచి పడక మీద పడి ఎదురు చూస్తున్నాడట. ఆయనకి పక్షవాత రోగంతో పడి ఉన్నాడు, కదలలేని పరిస్థితిలో. బాగు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడ పడి ఉన్నాడు. యేసు ప్రభు వెతికి ఆయన దగ్గరికి వెళ్ళినాడు. స్వస్థపడగోరుచున్నావా? బాగుపడాలనుకుంటున్నావా? అవునయ్యా, బాగుపడాలనుకుంటున్నా, కానీ నన్ను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా. నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు. హే, ఏమనుకుంటున్నావు అసలు నా గురించి? నేను ఇంత సీనియర్ రోగినో తెలుసా? 38 ఏళ్ళు, కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, ఈ తలకాయ ఒక్కటి పని చేస్తుంది. అవునని కాదని అంతే. ఈ కాలు చేతులు పని చేయవు. సెట్ అయిపోయినాడు, ఫిక్స్ అయిపోయినాడు. లేచి నీ పరుపెత్తుకున్నాడు. 38 సంవత్సరాల రోగం ఆయన నోట నుంచి మాట రాగానే రోగం పారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడు, పరుపెత్తుకొని నడుస్తున్నారు. చూస్తున్న వాళ్ళంతా, రే ఏమైందిరా నీకు? ఆయనే ఒడ్లవాని కుమారుడని మీరు అంటున్నారు కదా, మతి చెలించిందని మీరు అంటున్నారు కదా, ఏదో మతస్థాపకుడు, మాంత్రికుడు, దయ్యాలు పట్టినోడు అని అంటున్నారు కదా, తిండిపోతూ తిరిగిపోతూ పాపల స్నేహితుడు, కులం తక్కువ దేవుడు అంటున్నారు కదరా మీరు. ఆయన కులం తక్కువ దేవుడు కాదురా. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదురా. ఆయన తిండిపోతూ తిరిగిపోతూ దయ్యం పట్టినోడే కాదురా, మతి చెలించిన వాడు కాదురా. ఆయన నా పక్షపాత రోగాన్ని మాట మాత్రం చేత లేపిన వాడురా. హల్లెలూయా.